నమస్కారం. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మీ అందరి ఆశీర్వచనంతో ఏర్పడ్డ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మంత్రివర్గం ఏర్పడి బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, మీ అందరి ఆశీర్వచనంతో హుస్నాబాద్ శాసనసభ్యుడిగా, మంత్రిగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాపాలనలో భాగంగా రేజింగ్ తెలంగాణ 1 ఇయర్ పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏడాది లోపల ఏమేం చేసిందో ఒక్కసారి ప్రజల ముందు ఉంచే కార్యక్రమం, ఇంకా ప్రజలకు కావలసినటువంటి అంశాలను ఏ విధంగా చేయబోతుందో చెప్పే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ జిల్లా కలెక్టర్ కంప్యూటర్ ట్రైనింగ్ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, ఇతరత్ర అనేకమైనటువంటి ఒక పిల్లల అవగాహన, సాంకేతిక విప్లవం తీసుకొచ్చే విధంగా హుస్నాబాద్ లో ఏర్పడిన గౌరవ కలెక్టర్ గారు గాని, మన ప్రాంతం నుంచి మాజీ సర్పంచ్ గా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన వంతర్పుల నాగరాజు గారు అదే పాటల రూపంలో చూసినారు, నృత్యం రూపంలో చూసినారు, అనేక కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో చెప్పినారు. తప్పకుండా దీనికి మాత్రమే పరిమితం కాదు. ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానం ప్రకారంగా మీ ఇళ్లలో ఇచ్చిన గ్యారంటీ కార్డు ప్రకారంగా ఆ గ్యారంటీ కార్డు అన్ని కూడా పనులు చేసే విధంగా కార్యాచరణ జరుగుతూ ఉంది. వాటన్ని కూడా అమలు చేసే బాధ్యత మీ అందరితో ఎంపిక కాబట్టినటువంటి ఈ ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా మరొకసారి మనం చెప్తా ఉన్నాం. ఉదాహరణకి ఇలా సన్న వడ్లకు 500 అని చెప్పినాం. మొదటి కొంత వారం 10 రోజులు ఇబ్బంది కలిగినా ఇవాళ మీ అందరికీ తెలుసు, సన్న వడ్లకు 500 రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్ లోపల నేరుగా వచ్చి పడతా ఉన్నాయని ఎస్ఎంఎస్ వస్తా ఉంది. అంతేకాదు రుణమాఫీకి సంబంధించి కూడా కన్ఫ్యూజన్ అవసరంలే. మొట్టమొదటిసారి వ్యవసాయ అధికారులు రైతు వేదిక కేంద్రాలుగా ఇప్పటికే 2 లక్షల రూపాయల లోపు రేషన్ కార్డు మొత్తంగా డాక్యుమెంట్ ఉన్నటువంటి వాళ్ళందరి 100% మాఫీ. ఎవరైతే ఫ్యామిలీ గ్రూపింగ్ కావాలో, కుటుంబం అనే గ్రూప్ కు సంబంధించిన వెరిఫికేషన్ చేసినారు, వాళ్లకు సంబంధించి 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ కావాల్సింది. వాళ్ళందరికీ త్వరలోనే రుణమాఫీ ఫేజ్డ్ మేనర్ లా అయితేనేటువంటి మాట ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ విశ్వాసం ఇస్తా ఉన్నాం. పైన 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా వాస్తవంగా 2 లక్షల లోపలే అన్నాం. కానీ 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళ విజ్ఞప్తి మేరకు 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క అమౌంట్ కట్టడానికి, ఎందుకంటే రుణమాఫీ అంటే మళ్లీ రుణం ఉండకుండా ఉండి వాళ్ళని రుణ విముక్తులు చేయాలి. కాబట్టి మేము ఇచ్చిన 2 లక్షలు ఉండగా మళ్ళా పైన అప్పుంటే దానికి సార్థకత కాదు. కాబట్టి పైన డబ్బును ఒక షెడ్యూల్ ఇస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారంగా ఆ డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళకు కూడా 2 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తామనే మాట సందర్భంగా మనం చెప్తాను. మీరు చూసినారు 10 ఏళ్లలో మనం పిల్లలు గురుకులాలలో చదివితే చాలా ఇబ్బందికరమైనటువంటి మెనూ ఉండే. వాళ్ళకు కూడా మెస్ ఛార్జీలు 40% హాస్పిటల్ ఛార్జీలు పెంచేయాలా. ఆ పిల్లల యొక్క అవకాశాలను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతేందుకు మనకు సంబంధించి అనేకమైన కార్యక్రమాలు, ఉదాహరణ ఈ ప్రాంతానికి సంబంధించి పూర్తి చేసుకొని కడతా అని పూర్తి చేయనటువంటి గౌరవేలి ప్రాజెక్టు కాలువలకు 431 కోట్ల రూపాయలు ఇచ్చినాం. స్థల సేకరణ 3 గౌరవ జిల్లా కలెక్టర్తో ఎప్పటికప్పుడు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తా ఉన్నాం. దానికి కొన్ని నియమ నిబంధనలు, 60 రోజుల నోటీసు ఇవ్వాలి. ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి అందరూ కూడా సహకరించి కాలువల తవ్వకం ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా ఎత్తైన ప్రాంతం సస్యశ్యామలంగా మారడానికి అవకాశం ఏమని కోరుతా ఉన్నాం. దాంతో పాటుగా సస్యశ్యామలం అయిన తర్వాత వాటిని ప్రాసెసింగ్ చేసే ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి కావాలని స్థానిక పెద్దల సహకారంతో ఒక పార్క్ ప్రతిపాదన చేసినాం. చిన్న చిన్న అవాంతరాలున్నా వారికి కూడా న్యాయపేస నష్టం జరగనేమని గౌరవ కలెక్టర్ గారు, నేను మరొకసారి ఓపెన్ వేదిక ద్వారా కోరుతా ఉన్నాం. దయచేసి వాళ్ళు కూడా ఆ పార్క్ ఏర్పాటుకు సహకరించాలని కోరుతా ఉన్నాం. మిగతా విద్యాపరమైన అనేక అంశాలు, వైద్యపరంగా మొన్ననే 150 పడకల ఆసుపత్రిని త్వరలోనే ఫౌండేషన్ వేసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా కరీంనగర్ నుంచి హుస్నాబాద్ రోడ్డు కావచ్చు, హుస్నాబాద్ నుంచి జనగామకు పోయేటువంటి రోడ్డు కావచ్చు, ఇతరత్ర డబల్ రోడ్డు కావచ్చు, అనేకమైన కార్యక్రమాలు, త్రాగునీటి సమస్య, ఈ విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసేటువంటి ఒక ప్రయత్నంతో పాటుగా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేటువంటి ప్రయత్నంలో భాగంగా స్టెప్కార్ సంస్థను పెట్టి వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కూడా
మెరుగుపరచాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. దయచేసి ఇక్కడ యువత ఆ చెప్కార్ సంస్థలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఇక్కడ మరి మున్సిపల్ కాంప్లెక్స్ లో మల్లెపూ చెట్టు దగ్గర ఏర్పాటు చేసిన దాంట్లో మీ పిల్లలకు ట్రైనింగ్ ఇప్పించండి. కంప్యూటర్ ఉంది, బ్యూటిఫికేషన్ ఉంది, మోటార్ రివైండింగ్ ఉంది, ఫ్రిడ్జ్ రిపేర్, అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి ఒక్కసారి చూసి అందులో ఉన్న వాళ్ళందరూ కూడా శిక్షణ పొందమని కోరుతా ఉన్నా. అది కాక కూడా అనేకంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, విదేశాల్లో ఉండేటువంటి టామ్కామ్ ద్వారా అది కూడా త్వరలో ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తా ఉన్నారు. ఇలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, త్వరలోనే అయ్యేటువంటి 3500 నియోజకవర్గానికి ఇళ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇప్పటికీ ఆరోగ్యశ్రీ, అనేకమైన కార్యక్రమాలు, గ్యాస్ అన్ని జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరగంగా ఇంకా కూడా కొత్త పథకాలు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే జరుగుతోంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎవరైనా ఆ సమాచార సేకరణకు సంబంధించిన అధికారి మీ దగ్గరికి రాకపోతే దయచేసి మీ ప్రాంత అధికారిని మీ ఇంటికి పిలుచుకొని ఆ మొత్తం సమాచారాన్ని మీరు ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా. ఇది దేశానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఒక గొప్ప కార్యక్రమం. ఎవరైతే వారికంతా అన్నట్టుగా అందరికీ న్యాయం చేయాలనే ఆలోచనతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ సహకరించాలని కోరుతూ ఉన్నాం. తప్పకుండా నేను ఒక మాట చెప్పిన, భవిష్యత్తులో హుస్నాబాద్ అంటే గౌరవం పెరిగే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పిన. తప్పకుండా ఒకటే సంవత్సరం పూర్తయింది, ఇంకా 4 సంవత్సరాలు మీ అందరితోటి శభాష్ అనిపించే విధంగా ఆ ఇళ్లవతల ఆశీర్వచనంతో, ఆ కొత్తగొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనంతో, పొట్టపల్లి రాజరాజేశ్వర స్వామి ఆశీర్వచనంతో, సుందరగిరి వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనంతో, మీ అందరి ఆశీర్వచనంతో శభాష్ అనిపించే విధంగా ఆ ఇళ్లవతల ఆశీర్వచనంతో, ఆ కొత్తగొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనంతో, పొట్టపల్లి రాజరాజేశ్వర స్వామి ఆశీర్వచనంతో, సుందరగిరి వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనంతో, మీ అందరి ఆశీర్వచనంతో, పెద్దలందరి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు, నాయకులు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరి సహకారంతో హుస్నాబాద్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందు చేయడంగా ప్రయత్నం చేస్తాం. ఇది మొదటి సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు చెప్పినారు. భవిష్యత్తులో హుస్నాబాద్ నియోజకవర్గం ఏం జరిగిందో కూడా ఇదే విధంగా కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా దయచేసి ఎక్కడైనా ఎప్పుడైనా శాసనసభ కార్యాలయం ఉంది, నా దగ్గర ఏం అభ్యంతరం, ఎవరైనా ఎప్పుడైనా కలవచ్చు. కానీ కొంతమంది ఎక్కువైనప్పుడు ఇబ్బంది అవుతుంది తప్ప ఎవరిని కలవడు, దొరకడు అనేటువంటి పేరు లేకుండా అందరినీ కలిసే ప్రయత్నం చేస్తానని మాట మనం చేస్తూ మరొకసారి మీ అందరికీ ఈ సందర్భంగా ప్రభుత్వం డిసెంబర్ 3 అయితే నన్ను గెలిపించి ఏడాది అవుతా ఉంది. ఈ ఏడాది లోపల ఒక్కసారి సమీక్షించుకొని ఏ విధంగా అభివృద్ధి జరిగింది. ఇవాళ నేను నిర్వహిస్తున్న శాఖ ద్వారా ఆర్టీసీ రాష్ట్రం మొత్తం మీద మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయించగలుగుతా ఉన్నాం. నేను నిర్వహిస్తున్న బీసీ శాఖ ద్వారా గురుకులాలు కొత్తగా పెట్టడమే కాకుండా మెచ్చార్జీలు పెంచే కార్యక్రమం జరుగుతూ ఉంది, కుల సర్వే జరుగుతూ ఉంది. ఈ విధంగా మీ శాసనసభ్యుడిగా, మంత్రిగా శాసనసభలో గాని బయట గాని ప్రభుత్వం పక్షాన ప్రజా సంక్షేమ విషయాల్లో మీ గొంతుగా వినిపించే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇంకా భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అన్ని రకాల ఆశీర్వచనం బలానీయమని కోరుతూ మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను.